మధుమిత మహితో ఇలా అంటూ ఉంటుంది. ఆ కూరగాయలు నీ కారు మీద ఎత్తి ఇప్పుడు ఊరంతా తిప్పి అమ్మాలి, ఎత్తు మర్యాదగా అని చెప్పి అంటుంది. దాంతో మహి అయితే ఆ కూరగాయల నేను చస్తే ఎత్తను అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న మధుమిత అయితే ఎందుకు ఎత్తవో నేను చూస్తాను, ఎత్తేలా చేస్తాను, చూస్తూ ఉండు, రండి ఎల్లమ్మ పుల్లమ్మ గంగమ్మ అందరూ రండి అని చెప్పి అందరినీ కూడా పిలుస్తుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక జరిగిందంతా తెలిసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. మర్యాదగా ఆ కూరగాయలన్నీ కూడా నువ్విప్పుడు నీ కారు మీద ఎక్కించుకుంటావా లేదా, ఎక్కించుకోకపోతే నిన్ను నడి రోడ్డు మీద ఎలా నిలబెడతామో మాకే తెలియదని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కారు మీద కూరగాయలు ఎక్కించి వాళ్ళనైతే అక్కడి నుండి పంపిస్తారు. ఇక మధుమిత అయితే కారు మధ్యలో డోర్ ఓపెన్ చేసుకొని కూరగాయలమ్మ కూరగాయలు అంటూ కారులో కూరగాయలు అయితే అమ్ముతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అది చూసి మహి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మధుమిత కూరగాయలు అమ్ముతూ ఉంటే అక్కడ ఉన్న ఒక ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చాలా ఫేమస్ అయిపోయావమ్మా, కొత్తగా కారు కూడా కొన్నావు, కారు మీద కూరగాయలు అమ్మడం మొదటిసారి చూస్తున్నానని చెప్పి అంటుంది. కారు ఓనర్లా భలేగున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మహి అయితే వెంటనే కారు దిగి ఇలా అంటూ ఉంటాడు, హలో, నేను ఈ కారు ఓనర్ని, డ్రైవర్ని కాదు, ఈ కారు నాది అని చెప్పి మహి అంటాడు. దాంతో అక్కడ ఉన్న మధుమిత అయితే ఈ కారు ఓనరు అతనే, కానీ ప్రస్తుతానికి మాత్రం డ్రైవరే, ఎందుకంటే నా కూరగాయలు అమ్మేంత వరకు అతను డ్రైవర్లానే ఉంటాడు అని చెప్పి మధుమిత మహితో అంటుంది. అది వినగానే మహి అయితే ఉసే నువ్వు పెద్ద రాక్షసువే అని చెప్పి అంటాడు. దాంతో మధుమిత అయితే నేను రాక్షసుని కాదు, సీల్ రాక్షసుని, నిలువున చీరేస్తానంటూ మహితో అంటూ ఉంటుంది. అది వినగానే మహి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇక మధుమిత అయితే నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా అని చెప్పి మహితో అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.